శరీరంలో జీవుడు ఉంటేనే అది స్- జీవించి ఉంటాడు. జీవుడు లేకపోతే అది శవంతో సమానం. ఆధ్యాత్మిక చలనం ఉన్న ప్రతి వారు కూడా అరుణాచలం వెళ్ళవలసిందే. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒకలా, వెళ్ళలేక ముందు ఒకలా ఉంటాదని మనం కోటేశ్వరరావు గారు చెప్పగా విన్నాము. ఒక యాత్రికురాలిగా నా అనుభవం మీతోటి. నా ప్రయాణం వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళాము. అక్కడ హోటల్ చేరుకుని భోంచేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకి అక్కడి పంచాయాలు అంటే కామాక్షి, ఏకాంబరనాథ్, వరదరాజు, విష్ణు కంచి, కంచి కామకోటి పీఠాలను దర్శనం పూర్తి చేసుకున్నాము. అక్కడ దారులన్నీ ఇరుగ్గా ఉంటాయి కాబట్టి ఆటోలోనే మేము అన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము. స్వామి శాంతించి కొలువై ఉన్న క్షేత్రమునికి మేము మరుసటి రోజు ఉదయాన్న అల్పాహారం తరువాత అరుణాచలం బయలుదేరాము. కంచి నుంచి అరుణాచలం వెళ్లే దారిలో తిరుత్తణి అనే ఆలయం పురాతనమైనది. తమిళ్లకు ఆరాధ్య క్షేత్రము. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవ సేన అమ్మవారులు కొలువయ్యారు. స్వామి వెలసిన కొండ ఇరువైపులా పర్వత శ్రేణులు వ్యాపించి ఉంటాయి. ఉత్తరాన ఉన్న పర్వతం కాస్త తెల్లగా ఉండడం వల్ల దీన్ని బియ్యపు కొండ అంటారు. దక్షిణం వైపు ఉండే కొండ నల్లగా ఉంటుంది కనుక గానుగ కొండ అని పిలుస్తూ ఉంటారు. దేవతలు, మునులు బాధలు పోగొట్టుకోవడానికి సురపద్మునితో యుద్ధం చేశారట. ఆ చేసిన అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకులకు రాజుతో చిన్న పోరు చేసి శాంతించి ఈ క్షేత్రంలో కొలువయ్యాడు అని స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై అని పేరు వచ్చింది. శాంతిపురి, తనిగై అంటే శాంతిపురి అని పేరు దాల్చుకున్నది. తనిగి అంటే ఏం మన్నించుట, ఓదార్చుట అని అర్థాలు కూడా ఉన్నాయట. స్వామి తన భక్తుల పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరు వచ్చిందే అని అంటూ ఉంటారు. కొండపైనకి వెళ్ళడానికి మెట్లు మార్గం ఉంది, ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉన్నది. ఈ మెట్లు విచిత్రంగా 365 మెట్లు ఉంటాయి. అంటే 365 రోజులకి ప్రతీకగా ఈ మెట్లు అని చెప్తూ ఉంటారు. ఇక చెప్పాలంటే వెలేదారులో బంగారు ఆలయము, స్వర్ణ దేవాలయము, గోల్కొండ అంటే స్వర్ణ దేవాలయము, గోల్డెన్ టెంపుల్. స్వర్ణ దేవాలయం పేరు చెప్పగానే అందరికీ అమృత్సర్ గుర్తుకొస్తుంది. అయితే దక్షిణాది శ్రీపురి క్షేత్రానికి ఈ గుర్తింపు వచ్చింది. ఆలయం నిర్మాణ స్తంభాలను, శిల్పాలు మొదటగా రాగి తాపడం చేశారట. ఆ తర్వాత దీన్ని బంగారు రేకులతో 9 సార్లు వేసి అందంగా తీర్చిదిద్దారు. 1500 కిలోల బంగారు, సుమారు 400 మంది శిల్పకళలను శ్రమ ఈ బంగారు ఆలయం రూపుదిద్దుకుంది. మొదట్లో దీన్ని తిరుమలై గుడి అని పిలిచేవారట. మహాలక్ష్మి ఆలయం నిర్మించిన తర్వాత సిరిపురిగా మారిందని అంటూ ఉంటారు. ప్రధాన గర్భగుడి చేరుకోవడానికి దాదాపు కిలోమీటర్ దూరము నక్షత్రపు ఆకారంలో మార్గం గుండా వెళ్తుండడం మన ఇక్కడ విశిష్టత. ఈ మార్గం పొడవున 2 వైపులో ఉండే గోడలపైన భగవద్గీత, ఖురాను, బైబిలు ప్రవచనాలు రాసి ఉంటాయి. ఇలా వీటిని రాయటంలో అర్థమేమిటంటే భక్తులు అజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధాలతో బయటికి వెళ్తారని అంటూ ఉంటారు. ఈ 2 దేవాలను దర్శించుకుని మధ్యాహ్నము 1 గంటకి అరుణాచలం అంటే తిరువణమలై అనే ఒక పేరుతో గాంచిన అరుణాచలం చేరుకున్నాము. అరుణాచల ప్రదక్షిణం ఆహా, అది చెప్పనవసరం లేదు. అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం అంటే సాక్షాత్తు శివుని చుట్టి ప్రదక్షిణం చేయటమే అని భక్తుల విశ్వాసము. సాధారణ పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేస్తే వారికి మహాపుణ్యం దక్కుతుందని మహాత్ములు చెబుతూ ఉంటారు. అందుకే నిత్యం ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు మీదే జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఉదయం సూర్యతాపానికి తట్టుకోవడం అబ్బో చాలా కష్టము. రాత్రిపూటనే
మన యాత్రికులందరూ గిరి ప్రదక్షిణ పూర్తి చేసేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ సాధారణంగా రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలవుతుంది. 4 అడుగులు వేయగానే వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కొండపైకి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. దానికి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ ఉపక్రమిస్తారు. ఇది సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. మాకైతే 5 గంటల సమయం పట్టింది. కొండ చుట్టూ 8 ప్రత్యేక లింగాలు ఉంటాయి. వాటిని అష్టలింగాలు అని అంటూ ఉంటారు. 8 దిక్కులు ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలు అని వీటిని పిలుస్తూ ఉంటారు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగాన్ని దర్శనం చేసుకోవడం మంచిదట. మనస్సు నిలకడగా ఉండాలి అంటే నైరుతి లింగం వద్ద కాసేపు ధ్యానం చేసుకోవటం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవిగాక గిరి ప్రదక్షిణ మరో 4 ముఖ్య ఆలయాలు కూడా ఉంటాయి. అవి భూతనారాయణ, ఒంటి వినాయక, మైల అమ్మ, పురి జగన్నాథు, కుబేరలింగము దాటిన తర్వాత ఇరుకైన ద్వారం వస్తుంది. అబ్బా, దీన్ని మోక్ష ద్వారం అని అంటారండి. ఇందులో నుంచి దూరి బయటికి వస్తేనే గాని ప్రదక్షిణం పూర్తి కాదంటారు మన పెద్దలు. ఇక్కడ క్యూ లైన్ కాస్త ఎక్కువగానే ఉంటుందండో. ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనకి కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయా? కాస్త ఓపికగా నిలుచోవాలి. మేమైతే సులువుగానే దూరి బయటికి వచ్చేసాము. కానీ అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు గిరి ప్రదక్షిణ చేయటం కష్టం కాబట్టి వారికి ఆటోలు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి 500 తీసుకుంటారేమో మరి. గిరి ప్రదక్షిణ చేయటానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఏ కోరికలు కోరుకోకూడదట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి. తలపై టోపీలు కూడా మనం పెట్టుకోకూడదట. కేవలం ఎడమ వైపు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి అని మనం కోటేశ్వరరావు గారు చెప్పగా విన్నాము. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కావున వారికి సాధారణ భక్తులు ఎదురు వెళ్ళటం మంచిది కాదు అని అంటూ ఉంటారు. అరుణాచల శివ, అరుణాచల శివ అనే పాట మనకు తెలిసిందే కదండి. అలా నామస్మరణ చేస్తూ సాగిపోవాలి ఈ గిరి ప్రదక్షిణ. అప్పుడప్పుడు గిరివైపు చూస్తూ ఉండాలి. ఓం నమ శివాయ అనే శబ్దం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఆలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అదొక మంచి సువాసన కలిగి ఉంటుంది. అది తప్పక తీసుకోండి, మీకు పనికొస్తుంది. ప్రదక్షిణ మార్గంలో కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటికి కొంచెం తిండి పెడుతూ ఉండండి. ఇలా కాకుండా 1000 రూపాయలు అంటే రూపాయి చొప్పున 1000 రూపాయలు చిల్లర మీ దగ్గర పెట్టుకుంటే దారి పొడుగున విపరీతమైన సాధువులు కనిపిస్తూ ఉంటారు. వాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి చొప్పున వేస్తే మీకు పుణ్యం అనేది పెరుగుతుందండి. సంతానం కోసము, వివాహం కాని వారి కోసము గిరి ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్న చెట్టుకు తాడు కడతా ఉంటారండి. మనం కూడా ఆ చూసుకొని వెళ్ళటం మంచిది. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచేసరికి కాళ్ళు నొప్పులు మొదలయ్యాయండి. అల్పాహారం తీసుకొని రాత్రి 9 గంటలకు నిద్రపోయామండి. మరుసటి రోజు మా తిరుగు ప్రయాణము అంటే మేము తిరుపతి వచ్చి అక్కడి నుంచి మేము వైజాగ్ చేరుకున్నాము. ఆగండి, రమణ మహర్షి ఆశ్రమం కోసం మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. వినాలని అనిపిస్తే చక్కగా వినండి. అరుణాచలేశ్వరి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వారు ఈ ఆశ్రమాన్ని తప్పక దర్శించుకోవలసింది. స్థానికుల కన్నా ఎక్కువ శాతం విదేశీయులే మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ రమణ మహర్షి సమాధి చూడొచ్చు. ఇక్కడ గ్రంథాలయంలో రమణ మహర్షి సంబంధించిన పుస్తకాలు లభిస్తూ ఉంటాయి. ఆశ్రమంలో వసతి కోసం 3 నెలల ముందు పేరు నమోదు చేసుకోవాలని అంటూ ఉంటారు. అలా రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మనం కొండపైకి అలా వెళ్తే ఇంకా చాలానే చూడటానికి ఉంటాయి. అవన్నీ కూడా మనం దర్శనం చేసుకొని కిందకి వచ్చి చక్కగా మనం ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. అరుణాచలేశ్వరుని దర్శనం ఎంతో అమూల్యమండి. నిజంగాన ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం అంటే మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో దేవాలయము వాయులింగము అంటే అగ్నిలింగము,
ఎంతో వేడిగా ఉంటది. బయట ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటది. మళ్ళీ బయటికి రాగానే చల్లగా అనిపిస్తాది. గర్భగుడిలో మట్టికి విపరీతమైన వేడి అండి. ఇది అంతా మనం చూడవలసిందే. అక్కడ ఉన్న అరుణాచలేశ్వరునిది, ఇలాగే రమణ మహర్షి యొక్క ధ్యానం చేసిన ప్లేస్, ఇలాంటివన్నీ మనం చక్కగా దర్శనం చేసుకోవలసిందే.